టాలీవుడ్లో ఇప్పుడంతా శాతకర్ణి మానియా నడుస్తోంది. ఎవరి నోట విన్నా సాహో శాతకర్ణి సాహో శాతకర్ణి అనే పలుకుతున్నారు. శాతకర్ణి షూటింగ్ చూస్తే 80 రోజులు కూడా జరగలేదు. ఖర్చా 50 కోట్లకు కాస్త అటుగానే ఉంటుంది. ఇంత తక్కువ టైంలో ఇంతటి అద్భుతం ఎలా సాధ్యమైంది? గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసిన వారంతా చెప్తున్న మాటిదే. సినిమా ఏ స్థాయి హిట్, ఎంత వసూలు చేస్తుంది అన్న లెక్కల కంటే ఇంత తక్కువ టైంలో ఇంత గొప్ప సినిమాను క్రిష్ ఎలా తెరకెక్కించాడా అని ప్రతి ఒక్కరూ షాక్లోకి వెళ్ళిపోయారు. బాలకృష్ణ కమిట్మెంట్ అయితేనేమి, పని పట్ల దర్శకుడు క్రిష్కున్న నిబద్ధత అయితేనేమి, గౌతమిపుత్ర శాతకర్ణి అద్భుత చిత్రరాజంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏకంగా రాజమౌళి లాంటి క్రియేటివ్ డైరెక్టర్ కూడా తన సినిమా బాహుబలి ఈ సినిమా ముందు చాలలేదు అన్నట్టుగా చెప్పడం అంటే అంత చిన్న విషయం కాదు కదా. ఈ సినిమా క్రెడిట్ ఎవరిదైనా మొత్తానికి ఓ అచ్చ తెలుగు సినిమాకి ఆశించిన విజయం దక్కింది. ఇక శాతకర్ణి కథను బాలయ్య తీసుకుని హిట్ కొట్టడంతో టాలీవుడ్ అగ్రహీరోలు షాక్లో ఉన్నారు. కొందరైతే ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదని కూడా టాక్ అండి. Please subscribe. Please subscribe. Please subscribe Movie Time Series. Hi, it's me Purna. Please subscribe.